జూన్ 1వ తేదీ నుండి ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఎండీయూలు రోడ్డున పడ్డారా. తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఆందోళనకు దిగారా. విశాఖ నగరంలోని జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద ధర్నా జరిగింది. గత 5 ఏళ్లు ఇంటింటికి రేషన్ పంపిణీ ద్వారా ఉపాధి పొందుతున్న రేషన్ వాహనదారులు తాజాగా ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేయడంతో తమ పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం 2027వ సంవత్సరం వరకు ఈ విధానాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. సతీష్ నేను మాట్లాడుతున్నాను. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9260 వాహనాలు అయితే ఏవైతే ఉన్నాయో మరి మొన్న తీసుకున్న నిర్ణయం, కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం మా అందరికీ కూడా చాలా బాధాకరంగా, నష్టంగా, మా కుటుంబాలు రోడ్డు మీద పడేసే విధంగా తీసుకున్నారు. దయచేసి నాదెండ్ల మనోహర్ కానీ ఆ కేబినెట్ మంత్రులకు కానీ మేమందరం 9200 మంది ఒకటే కోరుతున్నాం. 2027కి మా అందరం అగ్రిమెంట్ ఉన్నది, కాలపరిమితి ఉన్నది. వాలంటీర్ల వ్యవస్థ తీసేసినట్టుగా మీరు ఈ వ్యవస్థను తీసేస్తాం, రద్దు చేస్తామంటే మేము ఊరుకునే పని లేదు సార్. దయచేసి 2027 వరకు మా కాలపరిమితి ఉంది. మా కాలపరిమితి ప్రకారం మాకు ఉద్యోగ అవకాశం, ఉపాధి కూడా ఉన్నది. దయచేసి మీరు తీసుకున్న నిర్ణయాన్ని మాకు వెంటనే తీసుకోండి. ఈ 9260 మంది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన వర్గాలు. మీరు ఇచ్చిన ఈ రేషన్ వాహనం ఫ్రీగా తీసుకోమన్న వాహనాన్ని మేము దాన్ని ఆస్వాదించలేము సార్. ఎందుకంటే తీసుకున్న వాహనం అది పెట్రోల్ వెహికల్, అది ఉపయోగపడే విధంగా అయితే లేదు. దయచేసి మీరు అందరూ కూడా మీ కేబినెట్ మంత్రులందరూ కూడా ఒకసారి చర్చించుకొని ఈ విషయాన్ని మళ్ళీ జీవో రిలీజ్ చేయకముందు మీరు ఈ నిర్ణయం తీసుకోవాల్సిందిగా విశాఖ జిల్లా నుంచి ఎండీ ఆపరేటర్లు అందరూ కోరుతున్నాం. మా కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి మీరు తీసుకున్న డెసిషన్ బట్టి. మీరు దయచేసి 2027 వరకు మమ్మల్ని కొనసాగించాలని మా అందరం కూడా మిమ్మల్ని కోరుతున్నాం. నేను ఎండిఓగా వర్క్ చేస్తున్నాను. ఇదే ఎండిఓ వ్యవస్థ మీద నేను గత 4 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. సడన్ గా నాదెండ్ల మనోహర్ గారు ఈ మమ్మల్ని తీసేస్తున్నాం అని చెప్పిన తర్వాత నుంచి మా కుటుంబం అంతా కూడా చాలా బాధ అనుభవిస్తున్నాము. సడన్ గా తీయటం వల్ల ఏంటంటే మేము రోడ్డుని పడిపోతున్నాం. మా పిల్లల స్కూల్ ఫీజులు కానీ, మాకు ఇతరాత్ర ఇట్లకి కానీ మీకు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇలాగా కొనసాగితే మేము చాలా ఇబ్బంది పడతాము. మీరు మమ్మల్ని త్వరగా మళ్ళీ మా విధుల్లోకి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అలా